దేవా, మేము కూర్చుంట లేచుట తెలిసిన దేవుడు, మమ్మల్ని పేరు పెట్టించిన వాడు మీరు. మా తల్లి గర్భంలో మేము ఉన్నప్పుడు ఆ చుగాలి గర్భంలో ఎముకలు ఏ విధంగా ఉతుకుపడతాయో ఏ మానవుడికి తెలియని రీతిగా ఆశ్చర్యకరముగా మీరు మమ్మల్ని నిర్మించిన రీతిని బట్టి మా దినములు ఈ లోకంలో ఒక దినము కాకముందే ఆ దినములన్నీ ఈ తల్లి ప్రభుని గ్రంథంలో రాసిపెట్టిన దేవుడు. నీ ఆత్మ నుంచి మేము ఎక్కడికి పారిపోగలం, నీ చేతుల నుంచి ఎక్కడికి మేము పారిపోయి తప్పించుకోగలం దేవా. అయ్యా తల్లి, సమస్తం ఎరిగిన సర్వాధికారి, సమస్తమును కలగజేసిన సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, ఈ యొక్క గొప్ప నామానికి ఈ స్థలమందు నేను ఘనత చెల్లించాలని ఆశపడుతున్నాను. మమ్మల్ని నరరూపిగా నిర్మించుకొని నీ సన్నిధిలో కుమారులుగా కుమార్తెలుగా భాగ్యం ఇచ్చి మా యొక్క సామర్థ్యం నేను ఆరాధించడం ద్వారా మీరు గణపరచబడాలని మీరు ఆశపడుతున్నందుకు ఇగో మీరు ఇక దాసులు కాదు కుమారులని కుమార్తెలని వారసులని మిమ్మల్ని పిలిచిన దేవా, మాకిచ్చిన ఆధిక్యతను బట్టి ఓ దేవా మీ రూపము మాలో ఏర్పరచబడాలని, మేము నీతో ఏకము కావాలని, మేము నీతో సమాధానపరచబడాలని మీరు ఆశపడుతున్నారు. ఇకొంతటి నేను కోల్పోయిన ఆ సమాధానము ఆ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించిన ఆశపడుతున్నారు. అయా అతని నీతో మేమందరము కూడా సన్నిహిత్యం కలిగి ఉండడానికి ఈ పాపం అనే బంధము నుంచి మమ్మల్ని విడుదలను కలగజేసి ఓ నీ ప్రేమ బంధము చేత మమ్మల్ని అందరినీ తిరిగి ఐక్యపరిచిన దేవా నీ పాదలకు స్తుతులు. ఏ మంచి లేదు మమ్మల్ని ప్రేమించి ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు కోరుకొని అయ్యా ఎంత మాత్రము విలువలేని మా స్థితిని మీరు కోరుకొని మా స్థానంలో మీరు ఉన్నారు తండ్రి. మేము పొందాల్సిన ప్రతి శిక్షను నీ కాని వేసుకొని తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ నీతి వస్త్రముల చేత కప్పి ఈ దినమున సంతోషంగా మా నోటి నమ్మడి కలుగు చేసి నీతి వస్త్రముల చేత నేను ఆరాధించడానికి కృప మాకు అనుగ్రహించినందుకు దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అనాది సంకల్పంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఏ దినమున మేము చెప్పగలుగుతున్నాం తండ్రి మాదంటూ ఏమీ లేదు కానీ అంత మీ కృప తండ్రి, మాదంటూ ఏమీ లేదు కానీ మేమేమీ చేయలేము కానీ దేవాన్ని కృప ద్వారా మేము ఈ దినమున నిలిచి ఉన్నామని మమ్మల్ని ఇంతగా ప్రేమించడానికి మేము ఏకాటి వారు, మమ్మల్ని మీరు ఇంతగా కోరుకోవడానికి మా జీవితాలకు ఏ అర్హత యోగ్యత లేదు దేవా. మాకు సర్వస్వముగా మీ ప్రాణాన్ని అర్పించారు, మమ్మల్ని విమోచించడానికి విమోచకుడిగా వచ్చారు. అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని బ్రతికించడానికి మీరు ప్రాణాన్ని అర్పించారు, మా తల ఎత్తడానికి మీరు సిలువలో నిత్యములు వచ్చారు తండ్రి ప్రభా. మా కొరకు కల్వరిగిరిలో అయ్యా తండ్రి మీరు యాగమై అయ్యా తండ్రి బలి యాగముగా తండ్రి ప్రభా మా కొరకు బలి అయిన గొర్రె పిల్లగా నీ రక్తాన్ని చెల్లించారు దేవాన్ని బట్టి అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నువ్వు నన్ను కోరుకున్నావు, నువ్వు నన్ను ప్రేమించావు అయ్యా తండ్రి ప్రభా. మీరు మమ్మల్ని ఆదుకున్నారు, నీ కనులతో మమ్మల్ని ప్రతిక్షణము చూస్తున్నారు, మీరు మమ్మల్ని ఆదరించారు అయ్యా తండ్రి. మా ఆశ మీరయ్యారు, మాకు నిరీక్షణ మీరు ఉన్నారు అయ్యా తండ్రి. మా దిక్కు మీరయ్యారు, మాకు ఆధారం మీరయ్యారు. అంతేకాదు ప్రభా అయ్యా తండ్రి ప్రభా నీతో మమ్మల్ని ఏకం చేయడానికి అయ్యా తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. అందరూ కూడా ఎందుకో నువ్వు నన్ను ఇంతగా ప్రేమించుతావు దేవా, అందుకో నా దీన స్తుతి పాత్రను అందరూ కూడా ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన వెలుగులు తల పోసుకొని ఆయన స్తుతిద్దాం అందరూ కలిసి. ఆయన చేసిన ఆ కార్యములు జ్ఞాపకం చేసుకుని అందరం కూడా ఆయన దేవాన్ని చేసిన మేలును బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా పాప భారము బాపడానికి నా రూపమయ్యా, నా శాపము బాపడానికి నలిగి వేలను ఇవ్వడు. నాకు చాలిన దేవుడుగా నువ్వు ఉన్నావు ఈ సమయంలో, నాకు చాలిన దైవంగా నీవు ఉన్నావు. నన్ను బ్రతికించిన అయ్యా తండ్రి విమోచకుడిగా ఈ స్థలమందులో నాకున్నాగా తండ్రి ప్రభు నేను ప్రేమిస్తున్నానని చెప్తాను అందరూ కలిసి. అందుకో నా
శాపములు కొట్టేయడానికి ఇగో ప్రభా మమ్మల్ని స్వస్థపరచడానికి ఇష్టమా అని అడిగినప్పుడు అవును నాకు ఇష్టమే. ఆయన పాపులతో సుంకరులతో కూడా ఆయన భోజనం ఇచ్చినాడు అన్నప్పుడు అవును నేను రోగులను పిలవడానికి వచ్చాను కదా, నేను వైద్యులను ఇక మంచిగా ఉన్న వారిని పిలవడానికి నేను ఆరోగ్యంగా ఉన్న వారిని పిలవడానికి రాలేదు. ఇగో పాపంలో కొన్ని ప్రార్థన మనం ఇక తండ్రి ప్రభా శాపములతో నిండిపోయి ఇక తండ్రి మరణం అనే భయము చేత మరణపు దాస్యం కింద పాపమనే దాస్యం కింద మేమందరం కూడా త్రొక్కబడుతున్నప్పుడు ఇక తన శాపం అనే కాడి కింద నలిగిపోతున్నప్పుడు మేము ఎప్పటికీ మేము పరిశుద్ధులుగా మార్చబడలేమని ఆ స్థానాన్ని కోరుకున్నాం. మా యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు నా స్థితిని సంతోషంగా అనుభవించినాను. నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నిజమే అనాథ సంకల్పంలో మమ్మల్ని కోరుకున్నాను. ఇక అతని లోకము పుట్టక ముందు భూమికి పునాదులు వేయకముందే ఇక సూర్యచంద్ర నక్షత్రములు నిర్మించబడక ముందే లోకానికి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో ఆయన నిన్ను నన్ను ఆయన కొనుక్కొని కోరుకున్న దేవుడు. ఆయన జగతికి పునాది వేయక ముందే మన తల్లి గర్భంలో నువ్వు నేను రూపింపబడక ముందు నుండి నీ పేరు పెట్టి నా పేరు పెట్టి ఇక నిన్ను నన్ను కోరుకొని ప్రేమించి ఆయన ఎప్పుడో అనాదికి ముందే కోరుకున్న దేవుడు ఆయన నిన్ను నన్ను. అందుకే ఆయన ప్రేమ సంకల్పంలో నేను నన్ను విడిచిపెట్టలేదు. ఈ దినం వరకు నువ్వు నేను బ్రతికుండడానికి ఆ అనాది సంకల్పం ఆ ప్రేమ పత్రమే కారణముగా ఈ దినంలో నేను ఇంకా బ్రతికున్నాను. లేకపోతే నీలో నాలో ఏ మంచి లేకపోయినా ఆయన ఎందుకు మనల్ని కోరుకున్నాడంటే ఆయన ప్రేమ బంధంతో ఆయన మనల్ని పెడవేసుకున్న దేవుడు. ఆయన రక్తం చేత మనల్ని బంధంలో బంధించిన దేవుడు. ఆయన అవును తండ్రి, వెళ్ళలేని మా జీవితాలకు వెళ్ళనిచ్చి నీ రక్తం నుంచి కొనుక్కున్నందుకు కృతజ్ఞత ఆస్తుతులు స్తుతులు చెల్లిస్తూ నీకే మహిమ గంట ప్రభావం చెల్లిస్తూ ఏమిచ్చుకోలేము కానీ నువ్వు ప్రభా నీ మనసారా నీ సన్నిధిలో నీకు కృతజ్ఞత చెల్లిస్తూ నీకే మహిమ గంట ప్రభావం ఆరోపిస్తూ నా చూడనేస్తున్నాము. మీకు స్తుతి ఆరాధన ప్రార్థనలు సమర్పిస్తున్నాము. ఆమె కూర్చుందాం. భీమరావు